జీవితంలో ఏ బంధం గురించి ఏడవకండి. ఎందుకంటే ఏడ్పించే వారికి మీ కన్నీటి విలువ తెలియదు. కన్నీటి విలువ తెలిసిన వారెవ్వరూ ఏడిపించరు. హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో ఇక్కడ వచ్చేసి పులిహోర అయితే చేశానండి. ఇంక ఈరోజు మా వారికి అయితే బాక్స్కి కూడా పులిహోరే పెట్టేశాను. ఇంకేదైతే పిల్లలు, నేను, మా తమ్ముడు అయితే తినాలన్నమాట. ఇంక ఇప్పటికైతే సరిపోతుందని అయితే అనుకుంటున్నాను. ఇంకా మధ్యాహ్నానికైతే మళ్ళీ లంచ్ అయితే ప్రిపేర్ చేయాలండి. మా వారికి అయితే బాక్సులు కూడా పెట్టించేసాను. ఈరోజు సోమవారం అండి. ఇంక ఈరోజు పిల్లలకి స్కూల్కి అయితే హాలిడే అనమాట. వర్షాలు పడుతున్నాయి కదా, అందుకని హాలిడే ఇచ్చేశారు. పిల్లలైతే ఇంకా నిద్రపోతున్నారండి. వాళ్ళైతే 9 వరకు నిద్రపోతూనే ఉన్నారనమాట. నేను కూడా ఇంకా నిద్ర లేపలేదు. ఎటు చల్లగా ఉంది కదా ఈ వర్షాలకి, కొంచెం సేపు పడుకుంటారులే అని అయితే అనిపించింది అనమాట. అదిగాక నిన్న నైటు ఇంకా సినిమా చూస్తూ లేట్గా నిద్రపోయారండి. ఈ మార్నింగ్ మళ్ళీ వెంటనే నిద్ర లేపటం ఎందుకులే, స్కూల్కి హాలిడే అని చెప్పారు కదా అని అయితే అనిపించి ఇంకా నిద్ర అయితే లేపలేదు. ఇంకా 9-9:30కి అయితే నిద్ర లేపి ఇంకా బ్రష్లు అవి చేయించుకొని పులిహోర అయితే పెట్టించేసానండి తింటారని. ఇంకా అలానే పడుకున్నారంటే మళ్ళీ తిండి అయితే టైం మారిపోతూ ఉంటుంది కదా, టైంకి తింటే మంచిది కదా అన్నట్టుగా ఇంకా 9-9:30కి అయితే లేపి తినిపించేసాను అనమాట. తర్వాత ఇంకా తోమాల్సిన గిన్నెలు అయితే కొన్ని షింక్లో అయితే వేసానండి. ఇంకా అవన్నీ అయితే ఇప్పుడు తోముతున్నాను. ఈరోజు మార్నింగ్ అయితే అన్నం వండి పులిహోర అయితే చేశానండి. నిన్న మిగిలిపోయిన అన్నంతో అయితే కాదనమాట, అన్నం వండేసి పులిహోర చేశాను. నేను కూడా కొంచెం లేట్గా లేచాను అనమాట. అందుకని ఇంట్లో కూడా టిఫిన్కి ఏం లేదు, అందుకని ఇంకా పులిహోర అయితే చేసేసాను. నేను అప్పుడు కూడా వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ కాకపోతే ఇంకా ఈ వర్షాల వల్ల కరెంట్ అయితే వస్తూ పోతూ ఉందన్నమాట. అందువల్ల నేనైతే ఇంకా ఎలాంటి వ్లాగ్ షూట్ చేయలేదండి. ఇంకా పులిహోర అంతా చేయటం పూర్తయిపోయాక వీడియో అయితే షూట్ చేద్దామని చేశానన్నమాట. అలాగే ఇంకా తోమాల్సిన గిన్నెలన్నీ కూడా షింక్లో వేసి తోముతున్నానండి. కరెంట్ అయితే ఉంటుంది పోతుందన్నమాట. ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి పోతుంది. వర్షాల కంటే ఇంక అంతే కదా, ఇబ్బందిగానే ఉంటుంది. కానీ కొన్ని చోట్ల అయితే చాలా ఇబ్బందిగా ఉందండి వర్షాల వల్ల. విజయవాడ సైడు అలాగే ఇక్కడ హైదరాబాద్లో కూడా కొన్ని చోట్ల అయితే వర్షాలకి కొన్ని ఇళ్ళు అయితే మునిగిపోతూ ఉన్నాయంట. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ వర్షాలు ఏంటోనండి, పడితేనేమో వర్షము ఇక వస్తూనే ఉంటుంది. అదే ఇంకా వర్షాలు రాకపోతేనేమో తాగటానికి కూడా నీళ్ళు అనేవి లేకుండా పోతుంటాయి అన్నమాట. వర్షాలు ఎక్కువైనా ఇబ్బంది, అలాగని వర్షం రాకుండా ఉన్న ఇబ్బందే కదా. లాస్ట్ 2-3 ఇయర్స్ అయితే అసలుకి వర్షాలు లేక పంటలు కూడా సరిగ్గా పండలేదండి. మా అమ్మ వాళ్ళ ఊరు సైడు, మా సైడ్ అనమాట. వర్షాలు లేక పంటలు అయితే ఏం పండలేదండి. వరి, మాగాడు వేసే భూములన్నీ మెట్ట భూములు ఏవో కంది ఇట్లాంటివి అయితే వేసారనమాట. ఇంక ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి, కొంచెం పంట పండుతుందని అందరైతే నార్లు పోసుకొని ఇట్లా చేస్తున్నారు. ఇంక ఇలాంటి సందర్భంలో ఈ వర్షాలు పడి ఇట్లా ఇబ్బందులు, ఇల్లులు మునిగిపోవటం, అలాగే పంట పొలాలు ఇట్లా అంటే చాలా కష్టం కదా. రైతులకైతే చాలా కష్టాలండి. వర్షం ఎక్కువ పడినా ఇబ్బంది, వర్షం పడకపోయినా ఇబ్బంది అన్నమాట. న్యూస్ ఛానల్స్ చూస్తుంటే చాలా భయమేస్తుందండి. వర్షాలకి అన్నీ కొట్టుకొని పోవటం, కార్లు, బైకులు, అలాగే మనుషులు కూడా కొట్టుకొని పోతున్నారండి. చాలా భయంగా ఉంది. ప్రకృతి ద్వారా వచ్చే వాటిని ఏదైనా కొంతవరకే మనం కంట్రోల్ చేయగలుగుతామని అయితే నాకు అర్థమవుతుంది. కానీ చాలా కష్టమండి. ప్రకృతిని మనం కొంతవరకైనా కాపాడగలిగితే ప్రకృతి కూడా మనల్ని కాపాడుతుంది అంటారు కదా, అదైతే 100% నిజమండి. ఇలాంటప్పుడే అనిపిస్తూ ఉంటుంది కదా, మనం ఎంత సంపాదించినా, ఎంత కూడబెట్టినా దేనికి పనికి రాదు, అంతా వేస్ట్ అనేది అనిపిస్తూ ఉంటుంది కదా, అంతా మట్టిపాలే అంటారు కదా, అదైతే నిజమబ్బా. కానీ ఏం చేస్తాం, మనం మనుషులం కదా, అలా అనుకొని ప్రశాంతంగా అయితే ఉండలేం కదా. మనం చేయాల్సిన పని ప్రతిదీ కూడా చేసుకుంటూ పోవటమే. కానీ ఒకటి, ప్రకృతి ద్వారా వచ్చే సమస్యల్ని తప్పించుకోవటం చాలా కష్టమని అయితే నాకు అనిపిస్తూ ఉంటుందండి, అది ఏ రకంగా అయినా సరే. మీరేమంటారు? నేను చెప్పింది నిజమా కాదా? నాకు అనిపించింది చెప్పానండి, ఇదే కరెక్ట్ అని అయితే నేను అనట్లేదు. ఓకే అండి. నేనైతే ఇక్కడ గిన్నెలన్నీ తోమేశానండి. తర్వాత అయితే నిన్న మార్కెట్లో మొన్న 1 కిలో కాకరకాయలు అయితే తీసుకొచ్చేసానండి. ఇంకా అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. మొత్తం కట్ చేశానన్నమాట. ఇప్పుడైతే సగం అయితే ఇక్కడ కాకరకాయలు ఫ్రై అయితే చేస్తున్నానండి. ఫస్ట్ అయితే స్టవ్ మీద బాండీ పెట్టుకొని
వెల్లుల్లిపాయలైతే వేసానండి. తర్వాత ఈ కాకరకాయ ముక్కలేసి, తర్వాత మళ్ళీ ఉల్లిపాయ ముక్కలైతే వేసాను. తర్వాత కొంచెం ఉప్పు, పసుపు అయితే వేసి మొత్తం ఒకసారైతే ఇలా కలుపుతున్నానండి. ఇప్పుడు సగం వరకు ఇలా ఫ్రైలా చేస్తున్నాను. మిగతా సగం అయితే పక్కన పెట్టేసానండి. ఈరోజు నేను కాకరకాయలతో 2 రకాలుగా చేద్దామనైతే చేస్తున్నానండి. ఎందుకంటే మొత్తం ఒకేలా చేయటం కంటే ఇలా 2 రకాలుగా చేయటం మంచిది కదా అనైతే అనిపించిందనమాట. తినటానికి కూడా బావుంటుంది కదా! మనకి మొత్తం ఒకేలా ఉన్నా గానీ అంతగా తినాలనిపించదు. ఇలా 2 రకాలుగా చేసామంటే టేస్ట్ బావుంటుంది. 2 వెరైటీ టేస్ట్‌లా ఉంటాయి కదా! ఆహ్, బెల్లం తురుము కొంచెం ఏసుకొని కలుపుకోవాలండి. చేస్తున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో ఇక్కడైతే కాకరకాయలు వేయించుతున్నానండి. మనకి కాకరకాయలు వేగటానికి కొంత టైం ఎక్కువే పడుతుంది. 10 నిమిషాల వరకు పడుతుందండి. త్వరగా ఏగాలని హైలో పెట్టేసామంటే అంతే అండి, మాడిపోతాయి. దేనికి పనికిరావు. టేస్ట్ అయితే అస్సలు బాగోదు. ఇదిగో ఇక్కడైతే కాకరకాయలు ఇలా ఏగినాయండి. ఇలా ఏగితే సరిపోతుంది. ఇలా ఏగిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో కారం అయితే వేసుకుందాము. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేస్తే సరిపోతుందండి. ఇంకొంచెం వేయించుకున్నామంటే మాడిపోతాయి. అంత టేస్టీగా అనిపించదు. అందుకని ఇంక ఇలా ఏగిన తర్వాత కారము అలాగే కొబ్బరి పొడి అయితే వేస్తున్నానండి. ఈ 2 వేసి మళ్ళీ మొత్తం ఒకసారి అయితే కలిపేస్తున్నాను. ఇక్కడ మనం కారము, కొబ్బరి పొడి ఎప్పుడు వేసుకోవాలంటే ఒక 2 నిమిషాల్లో మనం స్టవ్ ఆఫ్ చేస్తామనుకున్నప్పుడు వేసుకుంటే చక్కగా పట్టుకుంటుంది. కారం కూడా మాడకుండా బావుంటుందనమాట. ఇదిగో ఇక్కడైతే మనకి ఈ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే పక్కన పెట్టేస్తున్నాను. అలాగే ఇంకొక బాండీ అయితే తీసుకుంటున్నాను. చెప్పాను కదా ఇందాక ఇది సగం చేసాము. ఇప్పుడైతే మిగతా సగం చేద్దాము. ఇంకా రోజు మార్కెట్‌లో కిలో తీసుకున్నాను కదా కాకరకాయలు. ఇంక అందుకని సగం సగంగా ఇలా అయితే చేస్తున్నానండి. ఇంగిప్పుడొచ్చేసి కొంచెం ఆయిల్ తీసుకొని, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయలు ఉన్నాయి కదా! ఇవైతే ఇందులో ఏస్తున్నానండి. ఇందులో అయితే ఇంక నేను ఏమి ఎయ్యలేదు. ఉట్టి కాకరకాయలు వట్టుకే ఏసి ఏంచుతున్నాను. ఇక్కడ ఈ కాకరకాయలు ఏగుతుంటాయండి. ఈలోపు ఒక మిక్సీ గిన్నె తీసుకొని కొంచెం జీలకర్ర, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇంకా ఉప్పు, పసుపు, కారం అయితే వేస్తున్నానండి. ఇందులో కావాలనుకుంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే వెల్లుల్లిపాయలు వేయట్లేదు. ఇంకా బెల్లం కూడా కొంచెం వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకుని మిక్సీ అయితే పట్టుకొని వచ్చేద్దాము. ఇదిగో చూడండి ఇక్కడైతే నేను మిక్సీ అయితే పట్టుకొని వచ్చేసానండి. ఇలా అయితే పట్టుకొని రావాలి. కచ్చగా పట్టుకుంటే బాగుంటుంది కాకరకాయల కారంలోకి. ఇదిగో ఇక్కడైతే కాకరకాయలని మళ్ళీ వేయించుతూ ఉన్నానండి. మనకి కాకరకాయలు ఏగటానికి కొంచెం ఎక్కువ సమయమే పడుతుంది. తొందరపడి హైలో పెట్టకుండా మీడియంలో ఉంచుకొని వేయించుకుంటూ ఉండాలి. ఇదిగో ఇలా ఏగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ ఉల్లికారం ఉంది కదా, ఇదైతే ఇందులో వేస్తున్నానండి. మీరు ఈ ఉల్లికారం వచ్చేసి కారానికి బదులు ఎండుమిరపకాయలు వేయించుకొని కూడా ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చండి. లేదా ఎండుమిరపకాయలని వేడి నీళ్ళలో నానబెట్టి కూడా ఈ ఉల్లికారం అనేది ప్రిపేర్ చేసుకొని వేసుకోవచ్చు. ఉల్లికారంని మనం చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా! నేనైతే కారమే వేసి ఇలా ప్రిపేర్ చేశాను. ఇదైతే ఇందులో వేసి బాగా కలిపేసానండి. ఇదిగో ఇక్కడైతే ఇది కూడా రెడీ అయిపోయిందనమాట. నేను కాకరకాయలని వేయించుకునేటప్పుడు కొంచెం కట్ చేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు వేసి పిసికేస్తే రసం వస్తుంది కదా! అలా అయితే చేయలేదండి. మీకు కాకరకాయలో చేదు కొంచెం తగ్గాలనుకున్న వాళ్ళు కాకరకాయల్లో ఉప్పు, పసుపు వేసి ఒక 10 నిమిషాలు పక్కనుంచి వేయించుకునే ముందు గట్టిగా పిండేసి ఆ రసాన్ని తీసేసి కాకరకాయలు వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం చేదు అనేది తగ్గుతుందనమాట. ఇలా చేసినా కానీ అసలు చేదే ఉండదండి. నేనైతే ఇలానే చేశాను చూడండి. చేదైతే తక్కువ ఉంటుంది. ఇక్కడైతే చూసారు కదా 2 రకాలుగా కాకరకాయలు ఫ్రై అయితే ఎలా చేశానో. ఒకటి కాకరకాయ ఉల్లికారం, 2 అయితే కాకరకాయ ఫ్రై అనమాట. వీటినైతే గిన్నెల్లో పెట్టేశానండి. ఇంకేవైతే తోముదామని పక్కనైతే పెట్టేశాను. షింక్లో వేసానమాట. ఇప్పుడైతే రైస్ కూడా రెడీ అయిపోయిందండి. ఒక ప్లేట్ తీసుకొని కొంచెం రైస్ అయితే పెట్టుకుంటున్నాను. ఒకసారి టేస్ట్ అయితే చూద్దాము 2 రకాలుగా కాకరకాయలు ఫ్రై ఎలా ఉంది ఏంటనేది అయితే అనుకొని ఇంకా 2 అయితే పెట్టుకున్నానండి ప్లేట్లో. 2 కూడా టేస్ట్ అయితే సూపర్‌గా ఉన్నాయి అనమాట. నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఎందుకంటే నాకు ఉల్లికారం అంటే చాలా ఇష్టం కదా! అందుకని ఉల్లికారం టేస్ట్ కూడా సూపర్‌గా ఉంది. అలాగే కాకరకాయ ఫ్రై లాగా చేశాను కదా! అది కూడా టేస్ట్ అయితే సూపర్‌గా ఉందండి. ఏంటి మీకు నచ్చిందా? ఇంకెందుకండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ 2 రకాలే కాదండి కాకరకాయలు మన ఛానల్‌లో కాకరకాయలు చాలా రకాలుగా చేసి పెట్టాననమాట వీడియోలు. అలాగే గుత్తి కాకరకాయ ఎలా చేయాలి ఏంటనేది ఒక వీడియో అయితే ఉంది. ఇంకా కాకరకాయ
వెల్లుల్లి కారం ఎలా చేయాలనేది ఉంది, కాకరకాయ కొబ్బరి కారం, కాకరకాయ పుట్నాల పప్పుతో చేస్తాం కదా కారం, అది ఇలా చాలా రకాలుగా కాకరకాయలు కారాలు అయితే చేసి పెట్టాను అనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి ఎలా చేసినా కానీ. కాకరకాయతో ఎలా చేసినా కానీ నాకైతే భలే నచ్చుతుంది. నాకు ఒక్కదానికే కదండి, మా పిల్లలు కూడా కాకరకాయ అంటే చాలా ఇష్టంగా తింటారు. మా బుడ్డోడైతే మొన్న మార్కెట్లో కాకరకాయలు తేవట్లేదని అన్నాడనమాట. అందుకని నేను ఇంకా కిలో కాకరకాయలు అయితే తీసుకొచ్చేసాను. అందుకని కాదులండి, కిలో అయితే 50కి ఇస్తానంది, హాఫ్ కిలో అయితేనేమో 30 రూపాయలు అంది. ఇంక అందుకని కిలో తీసుకున్నాను. ఎటు మేము కాకరకాయలు ఎక్కువ తింటాం కదా అనిపించి తీసుకున్నాను అనమాట. ఓకే అండి. నేను తిన్నాను. అలాగే పిల్లలకు కూడా తినిపించేసానండి. ఇంకా పిల్లలైతే హాలిడే కాబట్టి ఇంటి దగ్గరే ఉండి గోల చేస్తున్నారు. టీవీ పెట్టుకొని ఇంకా చూస్తూ ఉన్నారనమాట. చదువుకోమన్నా కానీ చదువుకోవట్లేదు. నేను ఈ వీడియోలో అయితే సగం వరకే చూయించానండి. నేను తర్వాత ఏం చేశాను ఏంటనేది కూడా నెక్స్ట్ వీడియో అయితే పెడతాననమాట. ఎందుకంటే ఈ వీడియో మళ్ళీ లెంత్ ఎక్కువైపోతుంది. అదిగాక పిల్లలు ఇంటి దగ్గర ఉంటున్నారు కదా హాలిడేస్ అయ్యి. నేను ఎక్కువ లెంతీ వీడియో వాయిస్ ఓవర్ ఇద్దామన్నా కానీ కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అందుకని ఇంతవరకైతే వీడియో అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వీడియో అయితే రేపు వస్తుందండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. బాయ్ బాయ్.